వాళ్ళకి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేద్దాం. కల్ప వృక్షాన్ని, కామధేనువుని, వాళ్ళకి కావలసినటువంటి ఆసనాల్ని అన్ని మంత్రపూర్వకంగా అక్కడ పెట్టేవన్నమాట. ఇప్పుడు స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా రక్షాబంధన ధారణ చేస్తాడనమాట. రక్షాబంధనం, ఈ రక్షాబంధనం అనేది ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో పట్టణాది ప్రాంతం కాబట్టి ప్రతిదానికి మనం రక్షాబంధన చేస్తాం. రక్షాబంధన ఎప్పుడెప్పుడు వేయాలనేది కూడా కొన్ని శాస్త్రం ఉందన్నమాట. రక్షాబంధన యొక్క సారాంశం ఏమిటంటే కొన్ని కార్యక్రమాలు, యాగాలు అటువంటివి 10 రోజులు, 11 రోజులు, 9 రోజులు నిర్విరామంగా చేస్తూ ఉంటామన్నమాట. ఆ యాగంలో ఒక 30 మంది ఋషులు ఉన్నారనుకోండి, దాంట్లో ఏ